ముందుగా సంక్షిప్త సమాచారం. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయకపోతే వడ్డీ రాయితీలు రాకపోగా అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తోందనే విషయాన్ని చంద్రబాబు సర్కారు గుర్తించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని దాసరి నాగభూషణ్ రావు భవన్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల వెంకయ్య రుణాలు రీషెడ్యూల్ను తప్పుబట్టారు. రీషెడ్యూల్ ప్రతిపాదన రైతులను తీవ్రంగా కుంగదీస్తోందన్న వెంకయ్య ఇది ఏమాత్రం సర్కారుకు మంచిది కాదని హితవు పలికారు. అప్పుల పాలైన కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు 40 రోజులు ఆలస్యమైందన్న ఆయన పొలం పనులు మొదలైతే రైతుకు రొక్కం అవసరమనే విషయం సర్కారు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన రుణమాఫీ చట్టం అనేటువంటిది ఏమాత్రం కూడా ఆచరణలో అమలు జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆయన చాలా ఆర్భాటంగా నేను మొత్తం రైతుల రుణాలు రద్దు చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ రుణమాఫీని కాస్త రుణాలు రీషెడ్యూల్ గా మార్చేదానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. అదనంగా వడ్డీలకి మీద వడ్డీలు పడి ఇంకా భారం పడు తప్పితే ఈ రీషెడ్యూల్ అనేది రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగదు. మరి రిజర్వ్ బ్యాంకు ఇవాళ ఒప్పుకోలేదు అంటున్నాడు. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. మరి ఇవన్నీ ఆలోచించకుండానే ఆనాడు వాగ్దానాలు చేశాడా? పైపెచ్చు 30వ తేదీ లోపల రుణాలు కట్టినటువంటి వాళ్ళకే ఉచిత వడ్డీ గాని అదేవిధంగా పావుల వడ్డీ గాని వర్తించింది. అందుకని మొత్తం రుణాలు రద్దు చేయడంతో పాటు కొత్త రుణాలు ఇమ్మీడియట్ గా ఇవ్వకపోతే మాత్రం రైతాంగానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది.